హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. ఏమిటంటే అది జూనియర్ ఎన్టీఆర్‌ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇది కదా మంచితనం అంటే, ఇతడు కదా నటుడంటే. ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ స్త్రీల పట్ల చాలా గౌరవంగా ఉంటాడని. తను ఎప్పుడు కూడా సెట్‌లో కూడా మంచి ప్రవర్తనతోటి ఉండడం, తోటి ఆర్టిస్టులతోటి గౌరవప్రదంగా వ్యవహరించడం. ముఖ్యంగా స్త్రీల పట్ల చాలా గౌరవాన్ని ఇచ్చడు. రెస్పెక్ట్ ఇస్తూ ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇస్తూ మంచి రిలేషన్స్ అంటే షూటింగ్ వాతావరణంలో ఒక మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఒక మంచి ఏంటంటే ఫీల్ గుడ్‌తో ఉంటుంది. ఇదంతా కూడా సినిమా షూటింగ్ లొకేషన్‌లో. అయినా కూడా బయట కూడా అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు చూసినా కూడా సహజంగా మనకు కాంట్రోవర్షియస్ డైలాగ్ చేయడం కానీ, ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ అమ్మాయి ముఖ్యంగా స్త్రీల పట్ల ఇలాంటివి చేయడం కూడా మనం వినలేదు. ఇంకా గౌరవప్రదంగానే ఉంటాడు. అమ్మ అని మాట్లాడుతూ ఉంటాడు. రాజకీయాలు సాధ్యమైనంత దూరం కూడా అంటే కాంట్రోవర్షియల్ దూరంగా ఉండాలని. సో రాజకీయంలో కొన్నాళ్ళు తిరిగినప్పటికి కూడా కాంట్రోవర్షియల్స్ ఉండకూడదు, ఒక బయాస్ ఉండదు అనుకున్నాడేమో కానీ రాజకీయాలుగా దూరంగా ఉండిపోయాడు. చాలా సందర్భాల్లో కూడా తను చాలా ఏది మాట్లాడి కూడా అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్, పాయల్ ఘోష్ వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సన్నివేశం తాలూకు సందర్భాన్ని పాయల్ ఘోష్ ఒక ఇంటర్వ్యూలో తను ప్రస్తావించింది. సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌కి ఆమె చాలా కృతజ్ఞత చెప్పింది. చాలా అభినందనలు తెలియచేసింది. విషయం ఏంటంటే మనకు తెలుసు ఆల్రెడీ పాయల్ ఘోషాల్ హీరోయిన్‌గా మనందరికీ తెలుగు చిత్రాల్లో కూడా పరిచయమే. బాలీవుడ్‌లో కూడా చేసింది. ఆమె గతంలో కాస్టింగ్ కౌచ్ పాల్పడ్డారు. నా మీద దారుణమైనటువంటి అవమానానికి గురి చేశారంటూ పాయల్ ఘోష్ గతంలో బోల్డ్‌గా చెప్పినటువంటి పాయల్ ఘోష్ ఆమె జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పిందనగానే నెగెటివ్‌గా అనుకుంటారు. కానీ చాలా పాజిటివ్ అంశాన్ని చెప్పింది. విషయం ఏంటంటే పాయల్ ఘోష్ తెలుగులో 'ప్రయాణం' అనే చిత్రంలో నటించింది. దీంతో పాటు 'ఊసరవెల్లి' చిత్రంలో కూడా కీలక పాత్ర చేసింది పాయల్ ఘోష్. అయితే ఈ షూటింగ్‌లో భాగంగా విదేశాల్లో షూటింగ్ జరుగుతుంటే అక్కడ ఒక సందర్భంలో పాయల్ ఘోష్ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటే ఆ పక్కకెళ్ళి ఏదో గోడ చాటుకునో ఆ పక్కకెళ్ళి ఆదరబాదరగా డ్రెస్ చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ నిలవరించాడు. అమ్మా అలా చేయకూడదు, తప్పు కదా. ఇక్కడ అందరూ మనవాళ్ళు మంచి వాళ్ళు ఉండరు. ఎవరో ఒకరు షూట్ చేస్తే అది ప్రమాదం ఉంటుంది కదా. అలా చేయకండి నెక్స్ట్ టైము ఎవరిని అంటూ తాను ఒక ఫ్రెండ్లీ బ్రదర్‌హుడ్ తోటి చెప్పాడు. అదే వేరే వాళ్ళైతే దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకునేవాళ్ళు, ఇంకెలా ఉండేవాళ్ళు అంటూ ఇప్పుడు నెట్టింట్లో కామెంట్లు చేస్తా ఉన్నారు. గతంలో మనకు తెలుసు వాళ్ళ స్వయాన ఆ 'నందమూరి వంశం' హీరోనే ఒకసారి వేడుకల మీద ఏమన్నాడో కూడా మనకందరికి తెలిసిందే. స్త్రీ కనిపిస్తే ఏం చేయాలో కూడా కర్తవ్యం ఏం చేయాలో అని చెప్తూ కర్తవ్య బోధన చేసిన మాదిరిగా ఏదో ఒక వాక్యం చేశాడు. ఇంకా అది ఇప్పుడు మళ్ళీ మనం ప్రస్తావించడం చాలా అసహ్యంగా ఉంటుంది. స్త్రీ కనపడంగానే ఏదో చేయాలని చెప్పినటువంటి ఆళ్ళ బాబాయ్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచివాడంటూ ఇప్పుడు ఆ రెండిటిని కంపేర్ చేస్తూ నెట్టింట్లో వైరల్ అవుతా ఉన్నాయి కామెంట్స్ లేదా ట్రోలింగ్స్ రకరకాలుగా జరుగుతుంది. మొత్తం మీదైతే జూనియర్ ఎన్టీఆర్ స్త్రీల పట్ల ఉన్నటువంటి గౌరవానికి అందరూ కూడా హ్యాట్సాప్ చెప్తున్నారు. అతను గతంలో కూడా మనకు తెలుసు శోభన్ బాబు గారి గురించి కూడా ఇలాగే స్త్రీల పట్ల గౌరవంగా ఉంటాడు. స్త్రీల పట్లే కాదండి, కాస్త ఏ తోటి ఆర్టిస్ట్ అయినా సరే, పురుషుడైనా సరే, చిన్న ఆర్టిస్ట్ అయినా, పెద్ద ఆర్టిస్ట్ అయినా, కామెడీ ఆర్టిస్ట్ అయినా, విలన్ ఆర్టిస్ట్ అయినా తన పక్కన కూర్చోబెట్టుకొని వ్యక్తిగత వివరాలు అడుగుతూ, ఆప్యాయతను పంచుతూ, ఆర్థికంగా ఎలా నిలబెట్టుకోవాలి, మీరు ఎలా కెరియర్‌ని కాపాడుకోవాలంటూ తనకు తోచిన సలహాలు చెప్పడం అనేది శోభన్ బాబు గారికి ఉన్నటువంటి అలవాటు. తద్వారా ఆయనకి ఎంత మంచి పేరుందో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ విధంగానే చాలా ఆప్యాయతగా ఆర్టిస్టులతోటి ఆయన బిహేవ్ చేసే తీరుతోటి ఎన్టీఆర్‌కు ఇప్పుడు అభినందనల పర్వం నెట్టింట్లో చూస్తున్నాం. సో ఇది పాయల్ ఘోష్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పినటువంటి వార్త. దీన్నే ఇప్పుడు సోషల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా వైరల్ అవుతా ఉంది.